ఇక్కడ ధ్యానం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలాక్లుప్త సనస్త స్ఫటికమణి విభై మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రై రథభ్రై రురుపరి విరిచితైర్ముక్త పీయూషవర్షై ఆనందీ నః పురీయ దరి నళిని గదా శంఖపాణిర్ముకుందః. అనగా స్వచ్ఛమైన రత్నాలతో ఇసుక ప్రదేశం ఉన్న పాలసముద్రంలో ముత్యాలు దండలతో అలంకృతమైన సింహాసనంపై స్ఫటికాల వంటి ముత్యాలతో అలంకృతమైన అవయవాలున్నట్టు తెల్లని మేఘాల నుండి జారిన అమృత వర్షధారలతో ప్రకాశిస్తున్నట్టి చక్రం, పద్మం, గద, శంఖ ధరించి నట్టి ముకుందుడు శ్రీ మహావిష్ణువు మమ్ములను పవిత్రులుగా చేయునుగాక అని అర్థమన్నమాట. భూపాదౌ యస్య నాభిర్వి యదసుర నిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణ వాష శిరోద్ధౌ ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః అంతస్థం యస్య విశ్వం సురనరఖగో భోగి గంధర్వదైత్యై చిత్రం రం రమ్యతే తం త్రిభువనపుషం విష్ణుమీశం నమామి. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, భూమి పాదాలుగా, ఆకాశం నాభిగా, వాయు ప్రాణంగా, సూర్యచంద్రాదులు నేత్రాలుగా, దిక్కులు కర్ణాలుగా, స్వర్గం శిరస్సుగా, అగ్ని నోరుగా, సముద్రం పొత్తి కడుపుగా ఏ దేవునికి ఉన్నాయో, దేవ మానవ పక్షి నాగ గంధర్వ రాక్షసులతో కూడి ఉన్న ఈ జగత్తు ఏ దేవుని కుక్షిలో చిత్రంగా భాసిస్తున్నదో అటువంటి 3 లోకాలు శరీరంగా ఉన్న ఈశ్వరుడైన శ్రీ మహావిష్ణు దేవునకు నమస్కరిస్తున్నాను అని అర్థమన్నమాట. ఇక్కడ ఇంకో శ్లోకం 3వది. ఓం నమో భగవతే వాసుదేవాయ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, శాంత స్వరూపుడు, పాముపై పడుకున్నవాడు, బొడ్డున కమలమున్నవాడు, దేవతలకు ప్రభువు, విశ్వానికి ఆధారమైనవాడు, ఆకాశ సమానుడు, మేఘం వంటి శరీరం ఉన్నవాడు, పుణ్యప్రద శరీరము గలవాడు, లక్ష్మీపతి, పద్మాల వంటి కన్నులు కలవాడు,